ప్రతి ఒక్కరు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో డ్రైవర్ల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు ఏటా 15,000 వాహన మిత్ర పథకం వెంటనే అమలు చేయాలని ఏపీ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఇన్సూరెన్స్, టోల్ ధరలు పెంపును రద్దు చేయాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు, టోల్ పంజా ఫీజులు భారీగా పెంచారు. దాంతోపాటు డ్రైవర్లు వాడే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి డ్రైవర్లకు ఆహార భద్రత లేకుండా చేస్తుంటే మరి హామీ ఇచ్చే 2 ఏళ్ళు దాటింది. ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయకుండా డ్రైవర్ల బ్రతుకులతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తారీఖు నాడు విశాఖపట్నంలో 4వ రాష్ట్ర మహాసభ డ్రైవర్ల వ్యతిరేక విధానాలపై చర్చించి రాబోయే కాలంలో ఉద్యమ పోరాట కార్యాచరణని రూపొందిస్తున్నారు. ఆగస్టు 20వ తారీఖు నాడు గాంధీ బొమ్మ దగ్గర జరిగే భారీ బహిరంగ సభలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలకి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటీయూసీ పిలుపు. సంక్షేమ బోర్డు చేయాలి, డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి, డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. ఆగస్టు 2021 జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.